స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజులా, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, తనిషా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఈ రోజు వాటర్ రిలీజెస్ కి నిన్న శివ మీటింగ్ లో డిసైడ్ చేయడం జరిగింది. ఈరోజు 11 గంటలకు వాటర్ రిలీజ్ చేయాలని. ఆ కార్యక్రమంలో భాగంగా మనం కార్తీక కెనాల్లో వాటర్ రిలీజ్ చేసుకుంటున్నాం. 3000 క్యూసెక్స్ ఇప్పుడు ముందు ఇస్తాము. తర్వాత దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకొని 3500 వరకు చేసుకొని D53 వరకు జోన్ 1కి ముందు 7 days ఇస్తాము. తర్వాత నెక్స్ట్ జోన్ 2కి మళ్ళీ 8 days ఇస్తాయి. ఈ జోన్ 1 అంతా క్లోజ్ చేసి జోన్ 2 మనకు ఉన్న అంటే 40 TMC ఉన్నాయి. ఇప్పుడు మనకు 40 TMCలో 10 TMC మనం డెడ్ స్టోరేజ్ అనుకుంటే ఓన్లీ 30 TMCకి ప్లాన్ చేసి 4 వెట్టింగ్స్కి ఇప్పుడు అంటే శివ మీటింగ్లో 4 వెట్టింగ్స్ అయితే ఇవ్వచ్చు అనే దాని మీద డిసైడ్ చేసి 4 వెట్టింగ్స్ ప్లాన్ చేసాము. ఇప్పుడు అన్ని ఆల్ కెనాల్స్ కానీ అన్నీ కూడా 4 వెట్టింగ్స్కి ముందు ప్లాన్ చేశారు. అందులో 30 TMC అయిపోతాయి. మనకు మధ్యలో వస్తే మాత్రం మళ్ళీ మనం కంటిన్యూస్గా ఇవ్వచ్చు. టోటల్గా మనం 6 లక్షలకు ప్లాన్ చేసాం. 6 లక్షలు అంటే 4 తళ్ళు అంటే కంటిన్యూస్గా మనం ఇస్తామా అంటే మనకు ఇన్ఫ్లోస్ లేకపోతే మనం ఏం చేయలేము. అది కూడా అందరికీ తెలియజేశాము. అది అందరికీ ఆల్ కన్సర్న్డ్ ఎస్సీలకు సీలకు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్న ఆల్రెడీ మనకు మేలో వర్షాలు పడడం వల్ల అందరూ కొంచెం ముందుగా బట్టలు వేసుకొని ఈ డ్రై స్పెల్లో మనకు కూడా యూజ్ అవుతుందని మనం అనుకుంటాం. రాష్ట్ర రైతాంగాన్ని వాళ్ళ ఆదుకోవడం కోసం ఈ SRSPకి సంబంధించినటువంటి నీళ్ళ నుండి సరస్వతి, లక్ష్మి, కాకతీయ, అట్లాగే గుత్ప, అల్లిసాగర్ అన్నిటి ద్వారా వల్ల నీళ్లను సాగునీరు కోసం వదలడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నీటి సామర్థ్యం కూడా 40 TMCలు. కాబట్టి రాష్ట్రంలో రైతులు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. అన్ని జిల్లాలలో కొంత వర్షపాతం తక్కువ ఉండి ఈ నిజామాబాద్ జిల్లాలోనే కొంత సాగు కూడా నాట్లేనటువంటి పరిస్థితి ఉంది. కొంత మొక్కజొన్న కానీ ఇవన్నీ కూడా గ్రౌండ్ వాటర్ లేక కొంచెం ఎండిపోయేటటువంటి పరిస్థితి సందర్భాల్లో ఇది రైతుల అవసరం దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి నిర్ణయం చేసుకొని ఇవాళ దీనికి సంబంధించినటువంటి ఏ ప్రాంతాలకు ఏ లిఫ్ట్ల నుంచి నీళ్ళు పోతాయో అవన్నిటి కూడా ఇవాళ వదిలేయడం జరుగుతూ ఉన్నది. దీంట్లో కొంత ప్రాంతాన్ని బట్టి కొన్ని రోజులు వచ్చి తర్వాత D53 అట్లా ఆపి మళ్ళీ మిగిలిన చివరి వరకు కూడా ఇచ్చేటటువంటి ఒక ఆలోచనను అధికారులు చేయడం జరిగింది. కాబట్టి రైతులు కూడా కొంచెం నీళ్లను జాగ్రత్తగా చూసుకొని వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు నిజామాబాద్లో వర్ష శాతం తక్కువగా ఉంది. అట్లాగే మనకు వచ్చేటట్టు ఇన్ఫ్లో కూడా తక్కువ ఉన్నది, ఇన్ఫ్లో కూడా లేదు. కాబట్టి ఉన్నటువంటి నీళ్లను మనం జాగ్రత్తగా వాడుకోవాల్సినటువంటి బాధ్యత మన రైతాంగం మీద ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV Live యాప్.